జై శ్రీరామ్ అందరికీ. శివగీత 10వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. తృతీయాధ్యాయము. విరజా దీక్షా లక్షణ యోగము. అగస్త్య ఉవాచ. అగస్త్యుడు పలుకుతున్నాడు. ఓ రామ, శివుడిని ప్రసన్నం చేసుకునే విరజా దీక్ష కింద నేను మీకు దీక్ష ఇస్తాను. మీరు అత్యున్నత ప్రకాశంతో వెలిగిపోతారు. ఈ పద్ధతి మీ శత్రువులను ఓడించాలనే మీ కలను నెరవేరుస్తుంది. సూత మహర్షి ఇలా అన్నాడు. ఆ తర్వాత శ్రీరాముడు అగస్త్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషంతో ఇలా అన్నాడు. ఓ ఋషి అగస్త్య, నీ అనుగ్రహం వల్ల నేను ఈరోజు ధన్యుడిని అయ్యాను. ఇప్పుడు నా కోరికలు నెరవేరబోతున్నట్లు కనిపిస్తుంది. 3 పూటల మహాసముద్రాన్ని సేవించిన గొప్ప మహర్షి అయిన మీరే ఆశీర్వదించినప్పుడు నా లక్ష్యాలను సాధించడంలో నేను ఎలా విజయం సాధించలేను? కావున నాకు తొందరగా దీక్షను ఇవ్వండి అని ప్రార్థించాడు. అగస్త్య ఉవాచ. శుక్లపక్షే చతుర్దశ్యామష్టమ్యా వా విశేషతః ఏకాదశ్యాం సోమవారే ఆర్ద్రాయాం వా సమరభేత్. అగస్త్యుడు నడుపుచున్నాడు. శుక్లపక్షము చతుర్దశి ఎందుగాని లేదా అష్టమి ఎందుగాని అథవా ఏకాదశి ఎందుగాని లేదా ఆర్ద్ర నక్షత్రయుక్త సోమవారమందుగాని ఈ పాశుపత వ్రతమును ప్రారంభించవలెను. ఏ దేవుడిని రుద్రునిగాను, పరమేశ్వరునిగాను, పరాత్పరునిగాను, శివునిగాను, విష్ణుని వాయువులకు, విష్ణుగ్ని వాయువులకు జన్మనొసంగిన వాణ్ణిగాను ఏ పెద్దలు అంగీకరించుచున్నారో అటువంటి భగవంతుని మొట్టమొదట ధ్యానించి, వహ్నిని పూజించి, పంచభూతంబులను నియమించి, చతుస్త్రిద్వైక అంటే 5, 4, 3, 2, 1 మాత్రల చేతనైనా గాని ఆ మాత్రగనైనా గాని ద్వాదశ్వాంత స్థితుండై యమృతండై ఈ పాశుపత వ్రతము అనుష్ఠించవలెను. ఓం నమః శివాయ. సర్వం శివార్పణమస్తు.